హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాధిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దిస్ ఇస్ మై సండే వ్లాగ్ అండి. సో ఇక్కడ నేనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ వచ్చి మా హస్బెండ్కి మా బాబుకి ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఆల్రెడీ కాఫీ తాగేశాను అనమాట. నాకైతే టీ అలవాట్లేదండి. సో వాళ్ళిద్దరికీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామండి. ఇవాళ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే సండే కదా, లేట్గా లేచామన్నమాట. సో ఆల్రెడీ మేము లేచేసరికి 10 అలా అయిపోయింది. ఇక ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్లీ వి వెంట్ స్ట్రైట్ టు ద బ్రంచ్ అండి. ఇక నో లంచ్. సో సండే అంటే ఆబ్వియస్లీ సంథింగ్ ఏదో ఒక స్పెషల్ ఉండాలి. సో ఇక్కడ మేము వచ్చి ఫిష్ ఎగ్ ఫ్రై చేస్తున్నామండి. ఫిష్ ఎగ్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫిష్ ఎగ్ ఫ్రైకే నేను అది అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్లీ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేను ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. ఇలా కలిపేసుకొని కొంచెంసేపు వదిలేసి, ఈలోపు ఇక్కడ నాకు కొన్ని వెజల్స్ ఉన్నాయండి. ఈలోపు ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇందులో వచ్చి నేను పసుపు ఆల్రెడీ యాడ్ చేశానండి, అది చూపించలేదు. సో పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసి చక్కగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ వరకు వదిలేసాను అనమాట. సిమ్లో పెట్టి వదిలేసానండి. అండ్ ఈలోపు ఇక్కడ నేను ఫిష్ పులుసుకి రెడీ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫిష్ పులుసు అనేది నేనైతే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను. ఏం లేదండి, నేనైతే ఒక బౌల్లో ఫిష్ పీసెస్ అన్నీ అమర్చుకొని చక్కగా అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటాను అనమాట. ఆ ఫిష్ పీసెస్కి పట్టాలి కదా, అవన్నీ కూడా చక్కగా కలిపేసుకుంటాను. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదేంటంటే మెంతులు, ధనియాలు, జీరా, వెల్లుల్లి ఇవన్నీ కూడా రోస్ట్ చేసి గ్రైండ్ చేశానమాట. సో అదే నేను మిక్స్ చేశాను. ఇక్కడ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశానండి. తర్వాత ఇక్కడ ఆనియన్స్, టమాటా, మిర్చి, కరివేపాకు ఇవన్నిటిని కూడా అందులో వేసేసి చక్కగా కలిపేశాను. నాకు యాక్చువల్లీ ఇది ఒక ఆంటీ నేర్పించారండి. నాకు ఫస్ట్ అయితే ఫిష్ పులుసు అస్సలు వచ్చేదే కాదు, ఎప్పుడు చేసినా కూడా అట్టర్ ఫ్లాప్ అండి. సో ఈ మెథడ్ ఎప్పుడైతే నేను ఫాలో అయ్యానో నాకు అప్పటి నుంచి కుదురుతుందనమాట. సో ఇందులో ఆయిల్ కూడా పోసేసాను నేను. వేసిన తర్వాత చింతపులుసు అండి, చింతపండు పులుసు వేసేసుకొని ఇక మరిగించుకోవడమే. సో ఈలోపు ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చితే. అండ్ ఇక్కడ నేను గార్నిష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఫిష్ ఫ్రైకి చక్కగా. అండ్ ఫైనల్లీ నా ఫిష్ పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఇది వచ్చి నేను ఫిష్ మసాలా దొరుకుతుంది కదండి బయట, అది యాడ్ చేశాను అనమాట. సో లాస్ట్కి కొత్తిమీరతోని గార్నిష్ చేసేసాను. సో ఫైనల్లీ మై ఫిష్ పులుసు ఈజ్ ఆల్సో రెడీ. సో ప్లీజ్
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.